హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మహాకాళేశ్వర టెంపుల్ పార్ట్ 1 అయితే అయిపోయింది. ఇది పార్ట్ 2 వీడియో. సో ఇది మహాకాళేశ్వరం టెంపుల్లో చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్ని నేను 3 పార్ట్స్ లాగా చెప్తున్నాను. సో మహాకాళేశ్వరం టెంపుల్ చూడండి, ఇది రాజమండ్రిలో నుండి ఫేమస్. చాలా ప్రశాంతంగా నిలయం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వామివారు దర్శించుకున్న తర్వాత కొంచెం కూర్చుంటే మనశ్శాంతి అవుతుంది. సో శివుణ్ణి మహాకాళేశ్వర టెంపుల్ అది. సో నందీశ్వరుడు చూడండి, శివలింగం చాలా పెద్ద శివలింగం. ఇక్కడ అభిషేకం అని చేస్తారు. శివలింగం చాలా పెద్ద శివలింగం. అసలు ఈ పెద్ద శివలింగం మీరు చాలా తక్కువ చూస్తుంటారు. అంత పెద్ద శివలింగం చూడండి. అభిషేకాలని చేపిస్తారు ఇక్కడ బాగా. సో ఇది మన రాజమండ్రిలోనే ఉంటుంది. సో రాజమండ్రిలోనే మహాకాళేశ్వర టెంపుల్ అయితే ఎవరైనా చెప్తారో తెలియకుంటే చూడండి ఎంత బాగుంది. చూడండి నందీశ్వరుడు, పెద్ద నందీశ్వరుడు, పెద్ద శివలింగం చూడండి అంత బాగా పెట్టారు. సూపర్ లెవెల్లో ఉంది కదా దేవాలయం అయితే. సో మనం చూసే కొద్ది 2 కాళ్ళు కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళొచ్చినా అక్కడే మనం ఇంకా మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. అంత చక్కగా ఉంటుంది టెంపుల్. చూడండి స్వామివారి అభిషేకాలు అన్నీ చేస్తుంటారు. సో ఇది మొత్తానికి మన లోపల చూస్తుంది శివలింగాన్ని చూస్తుంది. తర్వాత బయటకు వచ్చినాక గుడిలోనే చూడండి అన్ని అద్దాలతో. మామూలుగా ఎప్పుడు మనం చూస్తుంటాము, మొత్తం అద్దాలతోనే కట్టేస్తారు. లోపల అంతా స్వామివారి అన్ని దేవతల విగ్రహాలు తయారు చేసి ఆ అద్దాలను క్లోజ్ చేసేస్తారు. అంటే డస్ట్ పడకుండా నీట్గా విగ్రహాలు కూడా డస్ట్ రాకుండా చక్కగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు అద్దాలు లేకుంటే డస్ట్ పడుతుంది. సో అట్లా మళ్ళా అందుకని డస్ట్ పడకుండా అద్దాలతో మొత్తం అయితే చుట్టేశారు. చూడండి ఎంత చక్కగా ఉన్న దేవాలయం, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి టెంపుల్లోని. చూడండి కావాలంటే లక్ష్మీదేవి టెంపుల్, లక్ష్మీదేవి అమ్మవారు, సరస్వతి అమ్మవారు అన్నీ చూడండి. వావ్ కదా, చూడండి ఎంత బాగుంది. గోపురం కూడా పెద్ద గోపురము, అటుపక్క ఇదంతా లోపలనే. ఈ మహాకాళేశ్వర టెంపుల్ మన రాజమండ్రిలో ఉంటుంది. సో ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, తెలియజేస్తాను. సో ఇది మన రాజమండ్రి దగ్గరే. విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్, ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉందో టెంపుల్. శివుని చాలా ఫేమస్ టెంపుల్ రాజమండ్రిలో శివుని టెంపుల్. శివుని అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి, బట్ మెయిన్గా పెద్ద విగ్రహం శివలింగం. చూడండి ఎంత చక్కగా ఉందో ప్లేసెస్. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి గోపురం ఎంత బాగుందో, చక్కని గోపురం, చక్కని శిల్పాలు, చక్కెర బాగా. చూడండి ఇటుపక్క గోపురాలు ఉన్నాయి. మధ్యలో గోపురం ఉంది, ఆ శివలింగం దేవుడు ఉంటాడు. ఇది మొత్తం చూడండి చాలా ఎకరాల్లో, కొన్ని ఎకరాలు ఉంటాయి. చాలా ఎకరాలు అంటే ఎన్ని ఎకరాలు అంత తెలియదు కానీ కొన్ని వేల ఎకరాల్లో టెంపుల్ కట్టారు చుట్టుపక్కల అంతా. ఇదంతా టెంపులే. మనం చూసే కొద్దీ ఎంతసేపు చూసినా అంతసేపు ఇంకా చూడాలనిపిస్తుంది. అంతగా ఉంటుంది అందంగా టెంపుల్. మహాకాళేశ్వర టెంపుల్ రాజమండ్రి. సో మీ వాళ్ళు బంధువులు కానీ ఎవరో కానీ వెళ్తుంటారు కదా, మీరు వాళ్ళ కోసం ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు కొత్తగా, అంటే మా రాయలసీమ రాజమండ్రి అంటే చాలా దూరం. ఇది మా రిలేటివ్స్ వాళ్ళు తీసారు వీడియో. సో నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది తెలియకుంటుంది కదా. సో రాయలసీమలో అయితే మనం విజయవాడ రాజమండ్రి పోయినా మనకి ట్రైన్స్ ఉంటాయి. ఆంధ్రాలో నుంచి అయితే అటుపక్క రాజమండ్రి వాళ్ళంతా చాలా ట్రైన్స్ ఉంటాయి. సో హైదరాబాద్, తెలంగాణ ట్రైన్స్ ఉంటాయి రాజమండ్రికి. నెంబర్ ఆఫ్ ట్రైన్స్ రాజమండ్రికి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. సో మనం రీచ్ అయ్యి రాజమండ్రికి అక్కడ దగ్గరలో మన మహాకాళేశ్వర టెంపుల్ అయితే మనం తీసుకెళ్తారు. చక్కగా చూసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ అభిషేకాలన్నీ, పూజలు కానీ బాగా గ్రాండ్గా చేస్తారు, మంచి జరుగుతుంది. చూడండి నేను ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నాను, ఎంత ఆ టెంపుల్ కట్టే విధానం చూడండి ఎంత చక్కగా కట్టారు. మనం అంతా చూస్తున్నాం ఇలాంటి టెంపుల్ ఎంత చక్కగా కట్టారో చూడండి. వేరే లెవెల్లో ఉంది అసలు. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది.
చూడండి, రాముడి విగ్రహం కానీ, ఏ దేవతల శ్రీకృష్ణుని విగ్రహం కానీ అందరి విగ్రహం చూడండి. అమ్మ ఎర్ర లెవెల్ అసలు వావ్ అనిపిస్తుంది. సో ఆ టెంపుల్ కట్టిన కార్మికులకి ముందుగా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ కార్మికులు కట్టడం వల్లే అంత అందం వచ్చింది. సో చిన్న నుంచి కష్టపడితే పైకి వస్తుంది కదా. సో కార్మికులు పడిన కష్టానికి ఫలంగా ఇంత అందమైన టెంపుల్ నిర్మించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ కష్టపడి పనిచేసిన కార్మికులకి, చేయించిన యజమానికి, భక్తులకి అందరికీ మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత అందంగా టెంపుల్ని చేసి మనకు ప్రదర్శించారు కాబట్టి. ఇలా హరహర మహాదేవ శంభో శంకర, దేవుని దయతోనే అంత. సో శివుని ఆగ్రహం లేనిదే చీమని కుట్టదు అంటారుగా. సో అట్లనే ఆ దేవుని ఆగ్రహం లేకుంటే ఏ టెంపుల్ నిర్మించారు. సో ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.